ఉర్సు ఏ షరీఫ్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్ ఈ చాదర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ ఇతర నేతలు పాల్గొన్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేదీ నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలను బలోపేతం సుసంపన్నం చేయడానికి ఏడాది పాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సీఎం కోరారు. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 33 జిల్లాల నుండి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ కార్యక్రమం గురించి వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి శాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సుధాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు. జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయంలో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళాని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండి వేణుగోపాల్ పాల్గొన్నారు. స్వామి వివేకానంద ఆలోచనలు, వారి మార్గం యువతకి ఆదర్శమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువ వయసులో మంచి విద్య, ఉద్యోగం అవసరమని అన్నారు. యువత సమస్యలు పరిష్కరించాలన్న భావనతో ఉద్యోగ కల్పన గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని స్పష్టం చేశారు. యువత కూడా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, వివేకానంద స్ఫూర్తితో లక్ష్య సాధనలో విజయం సాధించాలని ఆశిస్తున్నానన్నారు. I just want him to stand and speak few words because you are a big inspiration for those young students here. So this has to be the connection between a political executive and an administrator, and also with the citizens like you. You are our, treasure of the nation and treasure of the Telangana. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారు. అంటే మీ వయసులో చాలా మంది కూడా మీకు కావాల్సిన అవసరాలు ఏంటి? ఇమీడియట్గా ఉద్యోగం దొరకాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మంచి కాలేజీ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి. ఇదేదో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదో కోర్స్ చెప్తా ఉన్నారు, స్వామి వివేకానంద గారు చెప్పిన అంశాలని చాలామంది మధ్యలో ఉండొచ్చు. కానీ ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి మాట స్వామి వివేకానంద గారు చెప్పింది మనం ఆలోచన చేస్తే అనునిత్యం మనం పట్ల ఉన్న ఇబ్బందులు, మన మదిలో ఉన్న ఆలోచనలకి సమాధానం దొరుకుతుంది స్వామి వివేకానంద గారిని వారికి సంబంధించిన కోర్స్ కానీ వారికి సంబంధించిన బుక్స్ చదువుకుంటాం. మేము ఫిలాసఫికల్గా చెప్పలేము. అంటే మీ వయసు దాటి మేము మీ వయసుకి వచ్చాం. మీ వయసులో ఉన్నప్పుడు మీరు మరి గుర్రం ఏ విధంగా ఆ విధంగా పోవాలని ఆలోచన చేస్తాం. పోవాలి. You have to dream. You have to achieve. కాంగ్రెస్ డిఎన్ఏలో హిందూ వ్యతిరేకత ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను ఖండిస్తున్నామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడి డిఎన్ఏ కాంగ్రెస్ లో ఉందని, రావణుడి డిఎన్ఏ బీజేపీలో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో భారత్ డిఎన్ఏ ఉందని, సర్వ మతాలను సమానంగా చూస్తామని స్పష్టం చేశారు. పక్షపాతం చూపనని ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి ఒక మతానికి వత్తాసు పలకడం పక్షపాతం కాదా అని ప్రశ్నించారు. రాముడు పేరుతో లబ్ధి పొందడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాముడి పేరు చెప్పడానికి బీజేపీకి అర్హత లేదని దుయ్యబడ్డారు. బీజేపీ ఏ విధంగా విరజమ్ముతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. అసలు
బీజేపీ వారికి రాముడి పేరును ఉచ్చరించే అర్హత లేదు. అది వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మాట కూడా మీకు మనవి చేస్తున్నాను. రాముడు మానవతావాది, శ్రీరామచంద్రుడు మానవతావాది, సుగుణాల రాశి. అసలు బీజేపీ వాళ్ళలో, మోడీలో, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళల్లో ఏదైనా సుగుణం కనబడుతుందా? రాముడిలో ఉన్నటువంటి సుగుణం కనబడుతుందా అనే మాట నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నానన్న మాట కూడా మీకు మనవి చేస్తాను. ఈరోజు వాళ్ళు ఏప్రిల్ ఈ నెల జనవరి 22న బాలరాముడి ప్రతిష్టన అనేది చేయబోతున్నారు. శ్రీరాముడు పుట్టింది శ్రీరామనవమి నాడు. మీరు ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి నాడు ఎందుకు ఏర్పాటు చేయలేదు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సూటిగా. ఏప్రిల్ 17న శ్రీరామనవమి వస్తుంది, కానీ అంతటో పట్టిన ఎన్నికలు వస్తాయి పోతాయి. కాబట్టి లబ్ధి పొందని రాముని పేరు చెప్పుకొనేసి లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా మీరు ఇప్పుడులే బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాముని ఆలయం పూర్తిగా నిర్మాణం కాకముందే అయోధ్యలో మీరు ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో సూటిగా జవాబు చెప్పాలి. మీరు ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ సమయంలో చేపట్టాన్ని అనేక మంది మఠాధిపతులు, శంకరాచార్యుల వారు కూడా నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలని అటవీ పర్యావరణం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. భవిష్యత్ తరాలకు నివాస యోగ్యమైన పరిసరాలను అందించడం మన అందరి బాధ్యత అన్నారు. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి, అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారనడం సరికాదని, ఇక నుంచి బీఆర్ఎస్ నేతలు అలాంటి మాటలు మాట్లాడవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్ లో భువనగిరి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారని ఆ పార్టీ నేతలు వివిధ సందర్భాలలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక నుంచి మన నాయకులు ఎవరు అలా మాట్లాడవద్దని సూచించారు. తెలంగాణ వచ్చాక 2 సార్లు మనల్ని గెలిపించింది అదే ప్రజలు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మనకు ఓట్ల తేడా కేవలం 1.8% మాత్రమే అన్నారు. 14 చోట్ల అతి స్వల్ప తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసుకోవచ్చునని స్వాగతిస్తామని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం అంశాన్ని పట్టుకొని కాంగ్రెస్ ఎందుకు పాకులాడుతుంది? ఇంత పెద్ద నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నుంచి నీటి విడుదలపై కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతుందని, కానీ వారు కాళేశ్వరం గురించి తప్ప రైతుల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు నీళ్లు వదిలిపెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? దేనికోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పుందో తేల్తారు, శిక్షించబడతారు. కానీ రైతాంగాన్ని కాపాడండి. ముందుగా రైతులకు నీళ్ళు ఇవ్వండి,
రైతులు పంట పండిస్తారు, యాసంగి టైం అయిపోతూ ఉంది. ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా అయిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసు. మా దగ్గర ఉన్న రికార్డు మీ దగ్గర ఉంటే అధికారులు చెప్తారు. ఆ రికార్డు ప్రకారంగా నీటిని నిల్వను దృష్టి పెట్టుకొని ఆయకట్టుకు నీరు విడుదల చేయండి. పుష్కలంగా పంట పండిస్తారు. రెండో పంట కూడా వండుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాసంగి పంట దిగుబడి తగ్గుతుందనేది అంచనా వేస్తా ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. దిగుబడి తగ్గనీయకండి. ఎంత వీలైతే అంత దిగుబడి పెంచే ప్రయత్నం చేయండి. అంతేగాని రోజు ఢిల్లీలో పోయినా అదే మాట, హైదరాబాద్లో వచ్చినదే మాట, కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా అయింది, కాళేశ్వరం ఇట్లా అయింది. ఏది ఎట్లయిందో తెలుస్తుంది కదండి, ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా. అదొక్కడే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతున్నారు? ఇంకా ఈ ఉన్నటువంటి దాన్ని మీరు సద్వినియోగం పరచుకోండి, నీటిని సద్వినియోగపరచుకోండి, నీటిని వదిలిపెట్టండి. ఇన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఉన్నాయి, లేక కాదు, అక్కడ కాలువలు రెడీ ఉన్నాయి, వదిలిపెట్టండి. ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలుగుతావు అంతవరకు నీళ్ళు ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండారం దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన 1,60,083 మందికి వేతనాలు వెయ్యలేదా? అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని దుయ్యబడ్డారు. పరిశ్రమలకు ఒక్క సెకను కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసింది వాస్తవం కాదా? మాణికం ఠాగూర్ గురించి తాము కొత్తగా ఏమీ చెప్పలేదన్నారు. ఆ పార్టీకి చెందిన కొమిటిరెడ్డి సోదరులు అన్న మాటలనే ప్రస్తావించామని కౌశిక్ రెడ్డి చెప్పారు. అంటే కేవలం ఇంకొక 30,000 నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇచ్చున్నాయి, అవి మీరు ఫిల్ చేయాలి. దాంతోపాటు మీరు ఏం చెప్పిండ్రు, డిసెంబర్ 2024 వరకు 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అని మీరు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు డిసెంబర్లో ఫిల్ చేస్తే డిసెంబర్లో ఫిల్ చేయండి, సంతోషం. ఈ 2,32,308 నోటిఫికేషన్లతో పాటు అదనపు 2 లక్షల జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేస్తే దాన్ని బట్టి ఈ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి డిసెంబర్లో మీరు ఖచ్చితంగా ఈ 2,32,308 కాకుండా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు మీరు యువతకి చూపించాలని, నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే విధంగా మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14న మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖమ్మం నుంచి వెళ్తున్న కార్యకర్తల వాహనాలకు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. ఖమ్మం కాంగ్రెస్ నేతలు నాగూరి పాషా, వెంకటేష్ చైతన్య, మోహన్ సాయి తదితరులు భారత్ జోడో న్యాయయాత్రకు ప్రజాభవన్ నుంచి బయలుదేరారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. ధర్మం, దేశం గురించి వివేకానంద ఇచ్చిన సందేశాన్ని యావత్ భారతదేశం పాటిస్తుందని తెలిపారు. తన ఆధ్యాత్మిక తత్వబోధనలతో ప్రపంచానికి భారతదేశ విశిష్టతను, యువతలో నిరంతర స్ఫూర్తిని రగిలించిన మహానీయుడు స్వామి వివేకానందాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర కార్యదర్శి గొట్టాల ఉమారాణి, బబండారి శాంతికుమార్ గారు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా స్వామి వివేకానంద గారిది ఒక జన్మదిన కార్యక్రమం జరుగుతుందంటే ఆయన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఆయన గొప్పతనం గురించి, ఆయన చేసిన మార్గదర్శనం గురించి అందరూ కూడా యాద్ చేసుకుంటారు. అదేవిధంగా స్వామి వివేకానంద గారు 12 జనవరి 1863లో కోల్కత్తాలో జన్మించింది. వాళ్ళ నాన్నగారు విశ్వనాథ దత్ హైకోర్టులో చాలా మంచి అడ్వకేట్ గారు ఉండే. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు భువనేశ్వరి దేవి. అంటే మన ఇంట్లో ఏ విధంగా వాతావరణం ఉంటే అదే వాతావరణం పిల్లలు కూడా వస్తుంది. భువనేశ్వరి దేవి గారు వాళ్ళ అమ్మగారు మంచి పూజా కార్యక్రమం చేసుకోవాలి. భగవద్గీత కానీ, విశ్వ పురాణ కానీ గ్రంథాల గురించి ఇంట్లో ఒక మంచి వాతావరణం చేసుకుంటుంది.
చుట్టుపక్కల ఇంటోళ్ళు కూడా పిలిపించి ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్ చేసేది. అదే కార్యక్రమంలో స్వామి వివేకానంద గారు కూడా ఇన్వాల్వ్ అయ్యేది. ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి ఏదో నేను తెలుసుకోవాలి, ఒక మంచి భావన చిన్నప్పటి నుంచే ఆయన మనసులో పుట్టింది. అదే మంచితనం ఇవాళ మనం చూస్తున్నాం. యావత్ భారతదేశంలో ఆయన ఇచ్చిన సందేశం గుర్తిస్తారు. చాలా వరకు ఇవాళ ఉన్న యువకులు ఫాలో చేస్తారు. అదేవిధంగా నేను ఏదో ఒక మహానుభావుని ఒక గురువుగా చేసుకోవాలని ఒక సంకల్పమైనది. స్వామి రామకృష్ణ పరమహంస ఆయన ఒక గురువుగా ఆయన నమ్ముకుండు. మన కోల్కత్తాలో కాళీమాత టెంపుల్ అక్కడనే స్వామి గారు ఉండేది. అక్కడ పోవాలి, దర్శనం చేసుకోవాలి, ఆయన చెప్పిన మార్గదర్శనంలో నడవాలి. స్వామి వివేకానంద గారిది ఒక ఆలోచన, నేను దేవుడిని చూడాలి. సంక్రాంతి పర్వదినం పీజేఆర్ జయంతి సందర్భంగా కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలోని రమ్య మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని పీజేఆర్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి గెలిచిన వారికి 10,000, రెండవ బహుమతిగా 5,000, మూడవ బహుమతిగా ఇద్దరికి 3,000 అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ముగ్గుల పోటీల్లో వందలాది మంది మహిళలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ప్రజానాయకుడు, కార్మిక నాయకుడు, ప్రజల అభిమాని, ప్రజలు ఎల్లవేళలా గుండెలో పెట్టుకున్నటువంటి ఒక గొప్ప మహానాయకుడు పీజేఆర్ గారి పుట్టినరోజు, 76వ పుట్టినరోజు. ఇవన్నీ కలిసి రావడం, మరి సంక్రాంతి అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. అందులో పిల్లలేమో పతంగులతో, ముగ్గులతో ఆడవాళ్ళు, మరి అదేవిధంగా కోడి పందాలతో మగవాళ్ళు. ఈ విధంగా చేస్తే ఏ వర్గాన్ని చూసుకున్నా, ఏ యువకులను చూసుకున్నా, మహిళలను చూసుకున్నా అందరికీ కూడా సంతోషకరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ఇంతమంది మహిళలు వస్తారని కూడా మేము అనుకోలే, కానీ చాలా వందలాది మంది మహిళలు వచ్చిండ్రు. మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి దినేష్ గారికి, సతీష్ రెడ్డి గారికి, మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అన్న బండి రమేష్ అన్న గారికి. స్వామి వివేకానంద జయంతి వేడుకలను బోయిన్పల్లిలో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కంటోన్మెంట్ బోర్డు మాజీ అధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలతో కలిసి జంపన ప్రతాప్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానందను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకుని ఆయన చూపిన బాటలో నడవాలని జంపన ప్రతాప్ సూచించారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ జైన్ కుమార్తె దిశా జైన్ పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు భాస్కర్ రెడ్డి, శశిరాజ్ పాల్గొన్నారు. మలక్పేట యాకత్పుర నియోజకవర్గంలోని కుర్మగూడ, ఐఎస్ సదన్, సైదాబాద్, ముసరంబాగ్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాంరెడ్డి సురేందర్ రెడ్డి, యాకత్పుర కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేందర్ యాదవ్, డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ, ముసరంబాగ్ బీజేపీ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తకాపు రవీందర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, బస్తీ పెద్దలు పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు డాక్టరేట్ ఇచ్చిన ఈ రోజును నాలెడ్జ్ డేగా జరుపుకోవాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ DBSA నాయకులు కోరారు. ఈ మేరకు ఓయూలో అంబేద్కర్ కు డాక్టరేట్ ఇచ్చిన ఈ రోజుకు నాలెడ్జ్ డేగా జరుపుకోవాలని ప్లకార్డులు ప్రదర్శన నిర్వహించారు. 1953 జనవరి 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు. జనవరి 12ను ప్రభుత్వం అధికారికంగా నాలెడ్జ్ డేగా ప్రకటించాలని కోరారు. దేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఏ యూనివర్సిటీ కూడా అంబేద్కర్ జ్ఞానాన్ని గుర్తించి గౌరవించలేదని, కేవలం ఓయూ మాత్రమే గౌరవించిందని తెలిపారు. 1953 జనవరి 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చి గుర్తించి గౌరవించుకున్నది. కాబట్టి ఈరోజు 2024 జనవరి 12వ ఈ రోజున 12వ తేదీని మేము నాలెడ్జ్ డేగా మేము జరుపుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి DBSA అదేవిధంగా బహుజన విద్యార్థి సంఘాల సమక్షంలో మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నది ఏంటి అంటే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజును ఒక నాలెడ్జ్ డేగా ప్రభుత్వం అధికారికంగా చేయాలి. అదేవిధంగా
ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ రోజును అధికారికంగా నిర్వహించాలి. ఎందుకోసం నిర్వహించాలి అంటున్నామంటే దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. అప్పట్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిస్థాయిలో నిర్వహించి అధోగతి పాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి డేను, ఇంత గొప్ప యూనివర్సిటీ ఇవాళ ప్రపంచానికే పరిచయమైనటువంటి ఈ డేను ఇవాళ అదే యూనివర్సిటీ ఇవాళ అధోగతి పాలైందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వం చేసిన మోసాన్ని ఈ ప్రభుత్వం తక్షణం తన వంతు కర్తవ్యంగా బ్లాక్ గ్రాంట్ను 1000 కోట్ల నిధులను వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించి ఈ యొక్క యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాలని, అదేవిధంగా మౌలిక వసతులతో పాటు విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థ స్థితిగతులపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి ఈ యూనివర్సిటీని మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోవాలని ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ, గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి ఈ డేను మరి ప్రభుత్వం కూడా అత్యున్నతమైనటువంటి ఒక డేగా ప్రభుత్వమే నిర్వహిస్తే ఇంకా మేము చాలా సంతోషిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతికి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. పాఠశాలకు, కళాశాలకు సెలవులు ప్రకటించడంతో నేటి నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో రద్దీ మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 4484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని ప్రధాన రద్దీ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సదుపాయం కల్పించింది. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరంగర్లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బస్ స్టేషన్లోని కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేసింది. వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.